కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ కచ్చప సీత. రచయిత శ్రీ తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం, పూణేలో దక్కన్ కళాశాలలో పురావస్తు శాస్త్రంలో PhD చేశారు. అధ్యాపక వృత్తిలో చాలా ఏళ్ళు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణపై మంచి అవగాహన కలిగిన పర్యావరణవేత్త. వీరి కథలలో తాత్విక కోణం ఎక్కువగా కనబడుతుంది. బయటికి కనబడే మనిషి ఆలోచనలకు సమాంతరంగా తెలియకుండానే లోపల మరి ఒక ఆలోచన ఉంటుంది అంటారు. ఒక వ్యక్తి లోపల ఉండే మానసిక భావనల ఆధారంగా వీరి కథలు ఎక్కువగా ఉంటాయి. చదివిన వెంటనే నా వంటి వారికి అర్థం కాకపోవచ్చు, కానీ మరల చదవాలనిపిస్తాయి. చదవగా వాటిలో ఉన్న కొత్త కోణం తెలుస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన కథే కచ్చప సీత. కథ చివరలో రచయిత మాట. ముందుగా, మూల రామాయణంలో ఊర్మిళ నిద్ర లేదు, తరువాత చేసిన మంచి కల్పన అది. ఇది మరొకటి. మరి వినండి శ్రీ తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారి కచ్చప సీత. భూమి వలె నిట్టూర్చింది సీత. ఊర్మిళను మరింత దగ్గరకు తీసుకుందామే. ఊర్మిళ కన్నీరు సీత భుజం మీదకి ధారకడుతోంది. ఆమె వీపు నిమురుతూ అంది సీత, ఊరుకో, నీ కన్నీళ్లు సౌమిత్రి కళ్ళల్లో తిరుగుతున్నాయి. అతని పేరు వినగానే ఊర్మిళ సీతను ప్రాణంతో కావులించుకుంది. అక్క అనగలిగిందామె. ఊర్మిళ బాష్ప హృదయం నిండుకున్న తర్వాత మృదువుగా ఆమెను విడిపించుకుని చేతితో కన్నీటి చారికల్ని తుడుస్తూ అంది సీత, నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు. అక్కడ కొన్నాళ్ళు సరోవరాల్లో చేపలా ఈదులాడు, ఉద్యానాల్లో పక్షిలా విహరించు, పచ్చని చెట్ల నీడల్లో పడుకుని నీ బాల్యంలోకి వెళ్ళు. మన సుఖ సంతోషాలని అక్కడ విడిచి వచ్చాం. సరోవరాల్లో లక్ష్మణుడితో ఈదులాడాను, తోటల్లో అతనితో విహరించాను. ఇద్దరం నా బాల్య కౌమారాల్లోకి వెళ్ళి వచ్చాం. అతను నాతో లేనిదెప్పుడు? అతను నా నీడ. ఊర్మిళ, అతనప్పుడు నీలో ఉన్నాడు, ఇప్పుడు నీతో ఉంటాడు. అంతే. ఆ తేడా గుర్తించు. బెంగపడకు, నేనున్నాను, నా మాట నమ్ము. సీత రెండు చేతులు పట్టుకుని, అక్క, సౌమిత్రిని ఒక్కసారి చూడాలని ఉంది అంది ఊర్మిళ. ఇప్పుడే కదా నిన్ను వదిలి వెళ్ళాడు. అతను నీ కళ్ళలో పడితే వలలో పడ్డ చేపలా నీ ఒళ్ళో పడతాడు. చూడు, ఇక్కడి నుంచి నీలిమేఘానికి మెరుపు అంచులా అడుగో. చూడు, నీ ధర్మం అతగాడి ధర్మాన్ని నిర్వర్తించడంలో ఉంటుంది. మెట్ల మీద నుంచి నీ చూస్తుంటే ప్రాంగణం లోపల వెలుపల జనంతో, రాజుబంధువులతో నిండిపోయి ఉంది. మహిళల బుగ్గల మీదుగా ఆగని కన్నీటి ధారల్ని తుడుచుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. అయోధ్య నగరం మీద ఒక కన్నీటి మబ్బు దట్టంగా కమ్ముకుంది. చివరిసారిగా సీత ఆమెని దగ్గరికి తీసుకుని మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఊర్మిళ రెండు చేతులు కలిపి నమస్కరిస్తూ ఉండిపోయింది. అలా చూస్తూ ఉండగానే చటుక్కున ఉచ్చైస్వరంతో దీర్ఘ ప్రయాణం సుఖవంతం కావడానికి యోగక్షేమాలు చేకూరాలని పురోహితుల మంత్రస్వరమేళ అందుకుంది. ఊర్మిళ నీళ్లు నిండిన కళ్లకు అంతా అస్పష్టంగా ఉంది. ప్రాంగణం అంతా ఉదయపు బంగారు ఎండపరుచుకున్నా ఆమెకు అసుర సంధ్యలా ఉంది. అన్నదమ్ములు, సీత, పరివారజనం నగర ప్రజలలో కలిసిపోయారు.
తలపాగల మధ్య వాళ్ళు కనిపించడం లేదు. వేర్లు సడలి ఒరిగిపోయిన చెట్టులా ఊర్మిళ కళ్ళు తిరిగి పరిచారికల భుజం మీద వాలిపోయింది. అన్నదమ్ముల్ని కడుపారా చూసుకుని స్త్రీజనం ప్రాంగణంలో స్తబ్దుగా నిలబడిపోయారు. ఆ ఉదయం మొదలుగా 10 దినాలు ఊర్మిళ స్తబ్దుగా చూపులేని అనిమేషలా వర్షంలో పూల చెట్టులా ఉండిపోయింది. అన్నం, పండ్లు, మద్యం ఏదీ ఆమెకి రుచించడం లేదు. పక్షం దినాలకి ఆమె ఆకులు దూసిన పూలతీగ అయిపోయింది. అతని రూపం, కంఠస్వరం, చూపులు, దేహస్పర్శ ఊర్మిళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక నోరు తెరిచి ఆమె మాట్లాడి చాలా దినాలైపోయింది. ఒక అడవి గాలి ప్రవేశించి నవ్వుల్ని, ఆహ్లాదాన్ని, ఆటపాటల్ని ఎత్తుకుపోయినట్టయింది. ఆమె పరిచారికలకు సూర్యోదయం కావడం భయంగా ఉంది. ఊర్మిళ వియోగ దినాలు గ్రీష్మ తీవ్రతతో ఆమెను చుట్టుముట్టాయి. సీత మాటలు జ్ఞాపకం చేసుకుందామే. సౌమిత్రి సంచరించి తనతో క్రీడించిన ఈ స్థలంలో తను ఉండలేదు. ఆ రాత్రి ఆమె ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తన ఇంటి నుంచి తెచ్చుకున్న 3 పరిచారికలను ఉదయమే పిలిచి ప్రయాణానికి సిద్ధం చెయ్యమని చెప్పిందామె. మొదట ఆశ్చర్యం అనిపించినా స్వస్థలానికి వెళ్ళడం వాళ్ళని ఉత్సాహపరిచింది. భోజనానంతర విశ్రాంతి సమయం దాటిన తరువాత ఊర్మిళ అత్తమామల భవనానికి వెళ్ళి అనుమతి తీసుకుంది. సుమిత్ర ఆమెని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ కంటనీరు పెట్టుకుంది. ముహూర్తం చూసి ఊర్మిళని, పరిచారకుని, సాయుధులైన విలుకాళ్ళని తోడిచ్చి పుట్టింటికి పంపించారు. ఆమెను చూడగానే తల్లిదండ్రులకి కన్నీరు ఆగలేదు. పుట్టింటికి చేరిన కొన్ని దినాల వరకు ఆమె చెలికత్తెలతో, పరిచారికలతో మాట్లాడడంతో సరిపోయింది. నిద్ర సమయంలో తప్ప ఆమెకి ఏకాంతం లేకుండా పోయింది. అయోధ్య సంగతులు చెప్పి చెప్పి అలసిపోయిందామె. మరికొన్ని దినాలకి పుట్టిల్లు అలవాటైపోయింది. ఒంటరితనం కమ్ముకుందామెను. అయోధ్యలో సౌమిత్రి వస్త్రాలు, ఇతర వస్తువులు, అతను ఆడిన పాచికలు, వాటిని తాకినప్పుడల్లా అతని స్పర్శ కలిగేది. శయ్య సగభాగం అతని దేహగంధంతో, వెచ్చదనంతో సామీప్యాన్ని తలపించేది. సర్వం సౌమిత్రిమయం అక్కడ. ఇక్కడ ఆమెకి అటువంటి ఆత్మీయమైన అనుభవం కలిగించేవేమీ లేవు. ఒక్క వస్తువు కూడా సౌమిత్రిని జ్ఞాపకం చేయడం లేదు. అది మరీ కంటకప్రాయంగా ఉందామెకు. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవాలనిపించిందామెకి. ఒక రాత్రి వేకువజామునే లేచి ఒంటిగా లక్ష్మణుడి కోసం అడవులకి వెళ్ళిపోవాలనిపించింది. ఊర్మిళ ఊహించినట్టు జరగడం లేదు. ఇక్కడ ఎటువంటి సాంత్వన లభించడం లేదు. ఇంటికి చేరిన కొద్ది దినాలకే ఆమె 3 పరిచారికులకి ప్రియులు దొరికారు. వాళ్ల గురించి అడిగింది ఊర్మిళ. వాళ్ల మాటలు వింటుంటే ఆమె శరీరం దహించుకుపోయింది. నిద్ర పట్టలేదామెకి. తల్లిదండ్రులు ఆమె మానసిక, శారీరక స్థితిని గమనించకపోలేదు. ఒకసారి ఆయన పిలిపించి అన్నాడు, తల్లి, దుఃఖాన్ని లేదనుకోవడం అజ్ఞానం. దాన్ని విస్మరించమని చెప్పడం అమాయకత్వం. ఈ విషయంలో దుఃఖం, సంతోషం ఒకటే. విస్మరించడానికి, తిరస్కరించడానికి వీలులేనివి. నీ వేదన మా ఇద్దరిని వడగాలి వలె కమ్ముకుంటోంది. ధైర్యంగా ఉండు తల్లి. నువ్వు ముందు నీ దుఃఖాన్ని అర్థం చేసుకో. బాధపడడం సహజం. కానీ దాన్ని క్షీర నీర న్యాయంగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. ప్రశ్నించుకో. అమ్మా, నువ్వు ఏ ఉపశమనం కోరుకుంటున్నావో అది వెలుపల ఉండదు. నీలోనే, నీ అధీనంలోనే ఉంటుంది. ఆమె నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. లేచి వెడుతూ ఆమెని దగ్గరికి తీసుకుని అన్నాడాయన, అమ్మా, మబ్బు కొండని దాచినట్టుగా దుఃఖం, ఆగ్రహం, విజ్ఞతని దాస్తుంటాయి. చెలికత్తెలు తోటల్లో విహారానికి సిద్ధం చేశారు.
అవన్నీ తను వివాహానికి ముందు తరువాత తిరిగిన తోటలు. పచ్చి పరిమళంతో రకరకాల పక్షుల కూతలు తిరిగి అప్పచెబుతూ బెదిరి పారిపోతున్న లేడిపిల్లని పట్టుకుంటూ చాలాసేపు అందరూ విహరించిన తరువాత విశాలమైన సరస్తీరంలో సేదతీరుతూ వాలిపోయారందరూ. ఊర్మిళ పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. సౌమిత్రి తను సంచరించి స్నానించిన విశేషాల్ని గుర్తు చేసుకుందామే. ఒక పెద్ద కన్నీటి కెరటం ఆమెను ముంచెత్తి వెళ్ళిపోయింది. పరిచారికలు ఆమెని బలవంతంగా నీళ్లలోకి దింపగలిగారు. నులివెచ్చగా ఉన్నాయి నీళ్లు. అప్రయత్నంగా ఆమె చేపాయి నీటిలోకి వెళ్ళిపోయింది. ఈ సరస్సులోనే తను లక్ష్మణుడు నావలో వచ్చి స్నానం చేశారు. ఎంతసేపు ఒకరిని ఒకరు తరుముకుంటూ దాటుకుంటూ ములకలేస్తూ కేరింతలతో సరస్సుని చిలికి వదిలిపెట్టారు. ఆ సంతోషం, ఆనందం ఇంత దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తున్నాయి? ధనుర్బాణాలతో తనతో పక్షుల్ని, చిన్న జంతువుల్ని వేటాడడం, మరుగున దాక్కోవడం నేర్పించాడు కదా. అవన్నీ ఏవో గత జన్మ జ్ఞాపకాలు. ఇప్పుడు ఈ శూన్యంలో, నిర్వేదంలో ఒంటరిగా తనకి ఏ జీవితం మిగిలింది? సౌమిత్రి వెళ్ళగానే తనెందుకు మరణించలేదు? సంతోషానికి, దుఃఖానికి, మరణానికి భేదం ఏముంది? ఒకదాని వల్ల మరొకటి, ఒకదాని వెంట మరొకటి. ఇది కల్పించే దుర్భరమైన వేదన భరించి జీవించే స్థైర్యం ఎలా కలుగుతుంది? చటుక్కున ఆమె నీటి కిందకి ఈదుకుంటూ వెళ్ళింది. అంతా స్పష్టం. మళ్ళీ పైకి తేలింది ఊర్మిళ. తన చుట్టూరా కొంచెం దూరంగా ఈదుకుంటూ ఆడుతున్నారు. ఒడ్డుకి చేరిందామె. పచ్చికలో పడుకుని శూన్యాకాశాన్ని చూస్తుండిపోయింది. సూర్యుడు లేని ఆకాశం నీలంగా బెంగటిల్లిపోతోంది అనుకుందామే. ఈ సృష్టిలో నిజానికి ఒంటరిగా లేనిదేముంది? చంద్రుడు, సూర్యుడు, చెట్లు, మనుషులు అందరూ ఒంటరులే. ఈ తోటల్లో సౌమిత్రి ఒంటరి జింకల్ని బాణంతో కూల్చలేదా? ఆమె గుండె జల్లుమంది. ఆ పక్షులు, జింకల జతలు తనని శపించాయా? ఊర్మిళ శరీరం కంపించింది. తనెంత పాపం మూటకట్టుకుందో. ఆమె కళ్ళు సెలయేళ్లైనాయి. లక్ష్మణుడు నిశ్శబ్దంగా అనుసరిస్తున్న దుప్పి ముక్కుపుటాలెగరేస్తూ ఆగి చుట్టూరా చూసింది. లిప్తపాటులో అతను చెట్టు వెనక దాగి కూచున్నాడు. మెల్లిగా తల ఊపుకుంటూ 2 అడుగులు వేసింది దుప్పి. 2 అంగల్లో బయటికి వచ్చి బాణం గురిపెట్టాడు లక్ష్మణుడు. హఠాత్తుగా దుప్పి వెనక్కి తిరిగి శరవేగంతో వచ్చి అతని పొట్టలో కుమ్మింది. వెల్లకిలా పడిపోయాడు లక్ష్మణుడు. కడుపు పట్టుకుని మూలుగుతున్నాడతను. కెవ్వున అరిచి లేచి కూచుంది ఊర్మిళ. ఆమె కుదుటపడ్డానికి కొంత సమయం పట్టింది. తోటగాలికి, భయానికి ఆమె ఒంటి తడారిపోయింది. రాత్రి ఆమె కళ్ళ నిండా కలలు. కలల నిండా లక్ష్మణుడు. అతని ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోయిందామె. భారంగా ఉదయం కళ్ళు విప్పి చూసేసరికి పరిచారిక నవ్వు ముఖం కనిపించింది. నీరసపడి శుష్కించిపోయింది ఊర్మిళ. నీళ్లు లేని పూల చెట్టులా వాడిపోయింది. బలవంతంగా తల్లి అన్నం కలిపి చిన్న పిల్లలకి తినిపించినట్టు తినిపించవలసి వస్తోంది. ఒక దినం సాయంకాలం ఊర్మిళ పాచికలను ముందు పెట్టుకుని చూస్తూ కూచుంది. ఇద్దరి ఆట ఒకరే ఎలా ఆడతారు? ఇంతలో ఆమె పరిచారికలిద్దరూ పెద్దగా నవ్వుకుంటూ వచ్చారు. అమ్మా, మీకోసం ఏం తెచ్చామో చూస్తారా? చూపించు. ఒక ఆమె చేతిలో తీగలల్లిన బుట్ట ఉంది. ఇద్దరూ చెవి నుంచి చెవి వరకు నవ్వుతూ బుట్టని పక్కకి వాల్చి నేల మీద పడుకోబెట్టారు. బుట్టలో ఏదో కదలిక మొదలైంది. మెల్లిగా బుట్ట అంచు నుంచి నేల మీదకి చిన్న తలకాయ బయటపడింది. క్షణంలో
మూసిన చిప్పలాంటి శరీరంతో బయటపడింది. చల్లటి నేల తగిలి ఆశ్చర్యంతో అది ఒకసారి తల ఎత్తి వీపు మీద చిప్ప మోసుకుంటూ కదిలింది. నలుపు వీపు మీద తెల్లటి చుక్కలు. ఊర్మిళ ఆశ్చర్యంతో కాస్త పెద్ద అరచెయ్యి అంత తాబేలుని చూస్తుండగా వాళ్ళిద్దరూ చప్పట్లు కొట్టి అరిచారు. చటుక్కున తాబేలు తల లోపలికి లాక్కుని ఆగిపోయింది. మళ్ళీ తల బయట పెట్టి సంచారం మొదలుపెట్టిందది. విశాలమైన నేల మీద అటూ ఇటూ తిరుగుతూ ఆగుతూ మధ్యలో తనలోకి తను దూరిపోతూ మెల్లిగా ఊర్మిళను సమీపించి ఆగిపోయింది. ఆమె చెయ్యి చాపి వీపు నిమిరింది. కాసేపు వీపు నిమిరించుకుని సందేహిస్తూ తల బయట పెట్టింది తాబేలు. చూపుడు వేలు దాని తల మీద పెట్టగానే వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా, వేలు కరుస్తుంది, భద్రం. ఊర్మిళ ఆమె మాటలు వినలేదు. తాబేలు వైపే తదేకంగా చూస్తోందామె. తనలో తను ముడుచుకున్న ఆ చిన్న ప్రాణికి తనకి ఏదో సంబంధం ఉంది. కాసేపటికి మళ్ళీ అది ఊర్మిళ వైపు నడిచి వచ్చింది. మెల్లిగా చెయ్యి చాపిందామె. ఆమెను చూసి ఆగిపోయింది తాబేలు. వాళ్ళిద్దరూ చప్పట్లు కొట్టినా అది నిర్భయంగా ఊర్మిళను చూస్తోందది. బాగా చీకటి పడ్డ తరువాత కూడా దీపాల వెలుగులో అది ఆమె సమీపంలోనే తిరుగుతోంది. తాబేలుని ఎత్తి ఎలా పట్టుకోవాలో నేర్చుకుంది ఊర్మిళ. చేతుల్లోకి తీసుకోగానే చెలి అడిగింది, దీనికి ఏం పేరు పెడతారమ్మా? ఊర్మిళ ఎక్కువసేపు ఆలోచించలేదు. సీత. వెంటనే మిగతా ఇద్దరూ దాని పేరు పెట్టి పిలిచారు. రాత్రి సీతని ఊర్మిళ చెయ్యి దగ్గరే బుట్టలో పెట్టి వెళ్ళారు వాళ్ళు. నిద్రపోయే ముందు ఊర్మిళ వంగి పిలిచింది, సీతా. బుట్టలో ఏదో కదలిక గమనించిందామె. చిరునవ్వుతో నిద్రపోయిందామె. కలలో చిన్న సీత ఆమెతో ఏదో మాట్లాడింది. తెల్లవారుతుండగా అక్క సీత నవ్వుతూ కనిపించింది. నిద్ర లేవగానే ముందు ఊర్మిళ బుట్టవైపు చూసింది. పక్కకి ఒరిగిపోయింది. సీత, సీత అంటూ వెతకడం మొదలుపెట్టిందామె. సీత బయట గుమ్మం పక్కనే నిద్రలో ఉంది. ఊపిరి పీల్చుకుని దాన్ని ఎత్తుకుందామె. ఉదయం ప్రశాంతంగా అనిపించిందామెకి. పరిచారికలందరికీ ఆశ్చర్యంగా ఉంది. సీత అని పిలవగానే తల బయట పెట్టి చూస్తోంది తాబేలు. కానీ ఊర్మిళ పిలిస్తేనే వస్తోంది. ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది ఊర్మిళకి. రాత్రి పడుకునే వరకు సీత ఆమె సాన్నిధ్యంలో ఆమె వెంట తిరుగుతోంది. దాన్ని పేరు పెట్టి పిలవడం ఊర్మిళకి ఇష్టమైన అలవాటుగా మారింది. తోటలో అటూ ఇటూ తిరుగుతూ ఏ చిన్న ప్రమాదం అనిపించినా తనలోకి దూరిపోతోంది సీత. ఈ రక్షణ ఊర్మిళకి అద్భుతంగా అనిపించింది. ఈ చిన్న సీత ఏదో గొప్ప రహస్యం దాచుకుంది. అప్పుడప్పుడది ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు తల ఎత్తి తనకి చెప్పాలనుకుంటున్నది. తన ఉనికి, చైతన్యం సీత సహజంగా కాపాడుకుంటోంది. లోకంలో ఉంటూ తిరుగుతూ తింటూనే తన లోకంలో తనదైన ప్రత్యేకమైన నిద్ర, జాగ్రత్తావస్థల్లో జీవిస్తోంది సీత. ఇది కాలాన్ని, చైతన్యాన్ని తన అధీనంలో ఉంచుకుంటోంది కదా అనుకుంది ఊర్మిళ. హఠాత్తుగా ఈ ఆలోచన ఆమె వెన్నుపూసలో జలధరించింది. కాలక్షేపానికి పరిచారికలు, చెలులు ఉన్నారు. ఆనందించడానికి కావాలంటే చిలుకలనో గోరువంకలనో తెప్పించేదాన్ని కదా. మట్టి ముద్దలాంటి ఈ తాబేలు ఎలా నచ్చింది మీ కుమార్తెకి అన్నది ఊర్మిళ తల్లి. కాసేపు ఆయన ఏమీ అనలేదు. చివరికి సాలోచనగా, అమ్మాయి చిన్న సీతతో ఆడుకోవడం చూశాను. వాస్తవానికి ఆమె ఆడుకోవడం లేదు. కారణం చెప్పలేను గాని ఊర్మిళ దానివల్ల ఏదో ఆలోచనలో పడిందనుకుంటున్నాను అన్నాడాయన. అది ఎలా సాధ్యం? ప్రకృతి మన గురువుని అంగీకరిస్తే అది సాధ్యమే. ప్రాణికోటి ప్రకృతిలో భాగమే కదా.
సీత కూడా ప్రకృతి అవుతుంది అప్పుడు. మన అంతరాంతరాలు ప్రకృతికి స్పందిస్తాయి. వాటిని గమనించడం మన చిత్త సంస్కారాన్ని బట్టి ఉంటుంది. బుద్ధిని బట్టి అర్థం చేసుకోవడం ఉంటుంది. ఈ రెంటికి అతీతమైన ఒక స్ఫురణ కూడా ఉంటుంది. పగలంతా ఊర్మిళ సీతను చూస్తూ ఆడుకుంటూ తనకి తెలియకుండానే సంతోషపడుతోంది. పరిచారికల మాటలు పాటల కంటే సీతతో గడపడం ఆమెకి ఎక్కువ ఇష్టంగా ఉంటోంది. రాత్రి గడపడం మాత్రం కష్టంగా ఉంది. ఒకసారి నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆమెకు అనుమానం వచ్చింది. సీతకి కలలు వస్తాయా? ఎటువంటి కలలు వస్తాయి? తనలో తను ఇమిడిపోయి లోకం నుంచి విడిపోగలిగిన సీతకి కలలెందుకు వస్తాయి? లోకంతో సంబంధాన్ని అదే నిర్దేశించుకుంటుంది. అంతేనా? పాము పుట్టలో దాక్కుంటుంది. పక్షులు చెట్ల మీద ఉంటాయి. వాటికి అభద్రతాభావం ఎక్కువ. చిన్న సీత తనలోకి వెళ్ళిపోతుంది. అన్ని భయాలకి, బాధలకి, వియోగాలకి అతీతంగా ఉండగలుగుతుంది. పారిపోదు. చివరికి నిద్ర ఆవహించడానికి ముందు ఆమెకి ఒకటి స్ఫురించింది. చిన్న సీతకి తన గురించి తెలుసు. తనకి ఏదో చెప్పాలని నిరంతరం ప్రయత్నిస్తోంది. అది తన కోసం వచ్చింది. తరువాత కొన్ని దినాలు ఏకాంతంగా ఉన్నప్పుడు చుట్టూ సంచారంలో ఉన్న సీతను గమనిస్తూ ఆలోచనలో పడింది ఊర్మిళ. గాలికి నదిలో సాగుతున్న ఒంటరి పడవల ఆమెని జ్ఞాపకాలు, ఆలోచనలు వెనక్కి ముందుకి తిప్పుతున్నాయి. ఎప్పుడు ఏకాంతంలో ఉన్నా భయంగా ఉండేదామెకు. ఇక తను జీవితంలో సౌమిత్రిని చూడలేనేమోననే భయం హృదయం మీద శిలవలే ఉండేది. తన జీవితం భయం ఉండచుట్టిన వియోగం. ఒక సాయంత్రం ఊర్మిళను అక్క సీత మాటలు మొదటిసారిగా జ్ఞాపకం వచ్చాయి. బాల్యం తప్ప క్షత్రియ స్త్రీకి సుఖం ఉండదు. అంటే తన సుఖ సౌఖ్యాలు తనతో నిమిత్తం లేనివని కదా. క్షత్రుడి జీవితం బాణం వంటిది. విల్లుని విడిచిపెట్టిన తరువాత తిరిగి రాదు. అతని అర్ధాంగి అమ్ములు లేని అమ్ముల పొది. అక్క అలాగే అనుకుంటోందా? ఆ స్పృహలోనే జీవిస్తోందా ఆమె? ఆమెకి సీత నవ్వు ముఖం కనిపించింది. ఆ ముఖం చూస్తూ తేరుకుంది ఊర్మిళ. ఊర్మిళ కాలికి ఏదో చల్లగా తగిలింది. కాలి బొటనవేలు దగ్గర చిన్న సీత తలకాయ. తలెత్తి తన వైపు చూస్తోంది. తల మళ్ళీ లోపలికి తీసుకుంటూ ఊర్మిళ బొటనవేలుని మృదువుగా కొరికింది చిన్న సీత. ఉలిక్కి పడింది ఊర్మిళ. మరికొన్ని దినాలు గడిచాయి. ఊర్మిళ తరచుగా కాలి బొటనవేలు తడిమి చూసుకుంటున్నది. నడిరాత్రి అయినా ఆమెకి నిద్ర రాలేదు. బయట దివ్యమైన వెన్నెల వెలుగులు. గదిలో దీపం చలిస్తోంది. ఆమె లేచి కూచుని ఒంగి బుట్టని తాకి సీతని పిలిచింది. తేలిగ్గా ఉంది బుట్ట. ఊర్మిళ లేచి బయటి ద్వారం దగ్గర నుంచుని చూసింది. పెద్ద వాతాయనం నుంచి వెన్నెల గాలి తాకుతోంది. ఆ రేయి ప్రశాంత నిశ్శబ్దాన్ని మనసు నిండా పీల్చుకుంది ఊర్మిళ. వెన్నెట్లో పడుకుని ఉంది సీత. కాసేపు సీతని చూస్తూ ఉండిపోయిందామె. హఠాత్తుగా ఆమెకి తన శరీరం బరువు కోల్పోయినట్టనిపించింది. మేలుకున్నప్పుడల్లా నిరాయుధుడైన శత్రువు మీదకి లంఘించి దాడి చేస్తున్నట్టు అనిపించే ఉద్వేగాలన్నీ ఉపశమించినట్టు తోచిందామెకి. తల బయట పెట్టి తన వైపు చూస్తోంది సీత. అసంకల్పితంగా ఊర్మిళ సీత ఎదురుగా కూచుంది. అదే స్థితిలో పద్మాసనం వేసుకుని బొటనవేలిని తాకి చూసుకుందామే. అట్లాగే కాసేపు చూసుకుంటూ ఉండిపోయి సీత వైపు చూస్తూ అన్నదామె, చెప్పు సీత, నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను. అంతసేపు వెన్నెల తాగి మత్తెక్కినట్టు
సీత తల ఎత్తి చూడలేక ఆమెనే చూస్తూ క్రమంగా తనలోకి వెళ్ళిపోయింది. ఊర్మిళ ఆ సుప్త చైతన్యాన్ని అరమోట్పు కళ్ళతో చూస్తోంది. కాసేపటికి ఆమె కళ్ళు ధ్యానస్థితిలో మూతలు పడ్డాయి. మరి కాసేపటికి సీత తల బయటపెట్టి ఆమెను చూసి లోపలికి వెళ్ళిపోయింది. మరునాటి ఉదయం, ఆ మర్నాడు చెల్లుడు ఎంత వెతికినా చిన్న సీత కనిపించలేదు. ఇది కచ్చప సీత కథ. ఎలా అయితే ఆ తాబేలు ఊర్మిళకి సంకేతం ఇచ్చిందో ఈ కథ కూడా మనకి అదే ఇస్తోంది. ఊర్మిళలా మనము గ్రహించగలగాలి. కథలో ఊర్మిళ తండ్రిచే చెప్పించిన మాటలు అద్భుతం. జీవితం ఎలా నడుపుకోవాలో తెలిపే గొప్ప కథ. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.